శ్రీశైలం యాదవ్ హెల్ప్ చేస్తేనే ఆయన మ్యారేజ్ చేయగలిగాడు. స్టిల్ ఇప్పటికీ ఆయనకి కారు కొనిచ్చిన అన్ని విషయాలు అందరికీ తెలుసండి. అయినా కూడా రౌడీ షీటర్ అంటున్నారు. ఎవరు రౌడీ షీటర్లు లేరండి. మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు మా కళ్ళ ముందు. వాళ్ళందరూ కాలర్స్ ఎగరేసుకొని ఇవాళ మంచి పొజిషన్ లో ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎవరు తప్పు చేయట్లేదు. కానీ వీళ్ళ విషయంలోకి వచ్చే వరకు 7 years నుంచి శ్రీశైలం యాదవ్ అన్న తెలుసు. బట్ అందరికి హెల్ప్ చేసే మనిషే, కానీ చెడు అనేది మేము వాళ్ళలో చూడలేదు. ఎవరు వెళ్ళినా, ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా కూడా, ఏ జెండా వేసుకొని వెళ్ళినా కూడా ఆయన హెల్ప్ చేశాడే తప్పితే కొనొచ్చారు అనేది వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మేము అంటే లైవ్ చూసాం కాబట్టి శ్రీమంతాలు కూడా ఒక 1500 members కి ఆ అబ్బాయి చేశాడు. అంటే ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అండి. అంటే సేవా కార్యక్రమాలు కూడా కార్యక్రమాలు చేసినా గానీ ఇక్కడ పబ్లిక్ అంటున్నారంటే సానుభూతితో ఓట్లు పడతాయి అన్న. సానుభూతితో ఓట్లేస్తే ఓట్లేసే ప్రజలు ఇవాళ ఎవరు లేరండి. అభివృద్ధి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, జనాల్లో ఎవరు ఉంటారు, జనాల్లో ఎవరు పని చేస్తారు, మమేకమై ఎవరు చేస్తారు అనేది చూస్తున్నారు ఇవాళ ప్రజలు. నవీన్ యాదవ్ గాని, శ్రీశైలం అన్న యాదవ్ గాని, ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి పోయి తలుపు కొడితే ఎవరికైనా హెల్ప్ చేస్తారు. తెలియని వాళ్ళు వెళ్ళి హెల్ప్ అడిగినా చేస్తారు హెల్ప్. అసలు నాకు మెయిన్ ఏంటంటే, నేను ఫస్ట్ నుండి మేము ఒక 20-30 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. పదవుల కోసం గానీ, ఇంకోటి ఆశించి గానీ లేము. మా బావగారి నుంచి మేము కాంగ్రెస్ పార్టీనే. ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి అభిమానిని నేను. ఎస్పెషల్ గా రేవంత్ రెడ్డి గారి అభిమానిని కాబట్టి ప్రభుత్వం రావడం కోసం నేను ఖమ్మం జిల్లాలో అన్ని కాన్స్టెన్సీలు నేను తిరిగాను నా సొంతంగా. అంటే ఎవరి దగ్గర ఆశించి చేయలేదు. కానీ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నామండి. ఇక్కడ ఎర్రగడ్డ ప్రజలకి ఇవాళ 250 మంది ముస్లిం సోదరీమణులు జాయిన్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. భారీ మెజార్టీతో మా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటాము. అవన్నీ ఏం లేదండి, మీరే చూస్తారు కదా గెలుపుని. మా తమ్ముడిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం ప్రచారం చేయడానికి మేము ఎర్రగడ్డకు వచ్చాము. మేము ప్రచారం చేస్తూ వస్తుంటే కాంగ్రెస్ పార్టీలో 200 కుటుంబాలు ఇట్లా జాయిన్ అవుతున్నారని తెలిసి మేము ఇక్కడ ప్రచారం చేస్తుండగా మాకు తెలిసి ఇక్కడికి వచ్చాము. సంతోషంగా ఉంది. వీళ్ళని అడిగాము ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే, బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు ఏమీ అమలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు మా కమ్యూనిటీకి, మామూలుగా మా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, మేము ఖచ్చితంగా ప్రచారం చేయాలి, నవీన్ యాదవ్ గెలిపించాలని మేము మహిళలందరూ రావడం జరిగింది. ప్రచారం చేస్తుండే మాకు చాలా సంతోషంగా ఉంది. వారి స్పందన చూసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ప్రజల రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇది ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నాం మేము ప్రజెంట్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్గర 200 కుటుంబాలు మైనార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వీళ్ళు చెప్పే అభిప్రాయం, వీళ్ళ ఒపీనియన్, వీళ్ళు చెప్పేది మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నో ఈ పథకాలు నచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు మా కోసం ఎన్నో చేస్తున్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు మాకు. దానికోసం మేము ఆకర్షితులమై మేము ఈ 200 కుటుంబాలు కూడా ఇప్పుడు ప్రెసెంట్ 200 కుటుంబాలు జాయిన్ అవుతున్నాం. ఇంకా రేపు ఇంకొక 300 కుటుంబాలు జాయిన్ అవుతారంట వీళ్ళు చెప్తున్నారు. మేము ఖమ్మం నుంచి పార్టీ కోసం వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చినామండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, లేకుంటే మాకు కావాలన్నట్లు కానీ చెప్పడం జరిగింది. మెయిన్ వీళ్ళైతే రోడ్స్ గురించి చెప్తున్నారండి. రేషన్ కార్డ్స్ అయితే వీళ్ళందరికీ వచ్చినాయి అంట. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రేషన్ కార్డ్స్ వచ్చినాయి చెప్తున్నారు. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి అంట. మెయిన్ కొంచెం రోడ్స్ డ్రైన్స్ కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రచారం మీరు ఎన్ని డివిజన్స్ లో ఉన్నారు? మరి ఇప్పుడు ఇది ఎర్రగడ్డ డివిజన్, ప్రజెంట్ ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నాం. ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ఇంతమంది మైనార్టీస్, మహిళలు దగ్గర మహిళా సోదరీమణులు 200 మంది 300 మంది ఉన్నారంటే ఇంతకంటే ఇంకేం కావాలండి. 100% గెలుస్తారు. కాకపోతే మేము వచ్చింది మెజార్టీ కోసం వచ్చాము. ఇంకా ప్రజలలోకి, ఇంకా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలని వాళ్ళలోకి తీసుకెళ్లి వాళ్ళల్లో ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా మెజార్టీ కోసం వచ్చాం. కానీ గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది.